ఎక్కడైనా దేవుడు వరం ఇస్తే పూజారి వరం ఇవ్వడు అని అంటారు. కానీ నా విషయంలో అది రివర్స్ అయింది. పూజారి వరం ఇచ్చారు కానీ దేవుడు వరం ఇవ్వలేదు. ఎందుకంటే కస్టమర్స్ అయితే కనుక మ్యారేజ్కి అని చెప్పి మంచం పరుపు ఆర్డర్ అయితే వచ్చింది. డెలివరీ చేయాల్సిన టైంలోనే ఫుల్ రెయిన్ పడింది అసలు. హలో, అవును సార్, బిల్ నెంబర్ సార్. ఓకే సార్, పంపిస్తాను అర్జెంట్. సార్ వర్షం పడుతుంది సార్. ఓకే సార్, ఓకే పంపిస్తాను. నరేష్, మంచం డెలివరీ ఇవ్వాలి, కస్టమర్ కాల్ చేస్తున్నారు, అర్జెంట్, ఫాస్ట్గా వెళ్ళండి. వర్షం పడుతుంది బయట చాలా. తర్వాత వర్షం పడినా సరే ఈ రోజు ఈవినింగ్ అలా సరే మంచం మాత్రం అర్జెంట్ గా డెలివరీ ఇవ్వాలి. కస్టమర్ అయితే కాల్ చేస్తారు, ఫాస్ట్ గా డెలివరీ చేసేయండి. ఓకే, వర్షం ఇవ్వగానే తెలుసు. ఓకే. కస్టమర్ అయితే కనుక మన దగ్గర మంచం పరుపు బుక్ చేసుకున్నారు. అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు మేము సారి పెడతాం కదా, డైరెక్ట్గా మీరు అయితే కనుక మాకు మంచం పరుపు ఉన్న అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంటికి డెలివరీ చేయగలరా అని అడిగారు. నో ప్రాబ్లం మేడం, చేస్తామని చెప్పాము. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమైందంటే బాగా హెవీ రెయిన్ పడుతుంది అసలు. కస్టమర్ ఏమో కాల్ మీద కాల్ చేస్తున్నారు, ఏం చేయాలో తెలియలేదు అసలు. మంచానికి పరుపుకి తడవకుండా చాలా ఎక్కువగా ర్యాపింగ్ చేసి ఆటోని కూడా ఫుల్గా కవర్ చేసేసి కస్టమర్కి అయితే కనుక నైట్ డెలివరీ చేసేసాము. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ.